సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ చేసిన సభ్యులు, పాల్గొన్న పలు శాఖల అధికారులు. బైందరువాగులో గల్లంతైన కోయిలగూడు మండలం రామానజపురంకు చెందిన అంకాలయ్య. జంగారెడ్డిగూడెంలో వలలతో మృతదేహం గాలింపుకు ప్రయత్నం చేసిన కుటుంబీకులు, బంధువులు. ఏటీఎం కార్డు మార్చి నగదు తస్కరించారని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజికి ఫిర్యాదు చేసిన బుట్టాయిగూడ మండలం మర్లగూడానికి చెందిన పరిటాల లక్ష్మీనారాయణ. శ్రావణ నక్షత్రం సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం. రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొర్రపాలెం రోడ్డులో అక్రమంగా సారాబట్టి నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావుకు వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. సారా తయారు చేస్తున్న వారిపై దాడి చేసి 30 లీటర్ల లైవ్ సారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 17 డ్రమ్ములలో నిల్వ ఉంచిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అక్రమ సారా తయారీకి పాల్పడుతున్న జియన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. జగ్గంపేట మండల పరిధిలో అక్రమంగా సారా తయారు చేసిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అధికారుల ఆదేశాల మేరకు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ రఘునాథరావు హెచ్చరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ చేశారు. 2004వ సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన ఆవిర్భవించిన మానవత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 120 మండలాలలో 80,000 మంది సభ్యులతో తన సేవలను చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వారోత్సవాలలో భాగంగా సోమవారం జంగారెడ్డిగూడెంలో శాంతి ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి బస్ స్టాండ్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీని సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ చేసే కార్యక్రమాలను కొనియాడారు. మానవతా సంస్థ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని, మీ అందరూ కూడా సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ రాగేశ్వరరావు ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థకు పర్యావరణానికి సంబంధించి మొక్కలిచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య విద్యా సంస్థలు, విద్యా వికాస్, రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఉద్దేశించి జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అయినాల రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా సంస్థ సభ్యులుగా చేరి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. మానవతా కార్యదర్శి మహంకాళి రంగాప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా క్లాసులు నిర్వహించి ఉద్యోగాల కొరకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజియన్ చైర్మన్ త్రిపుర సుందరి, ఆడిట్ కమిటీ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, పర్యావరణ కమిటీ కన్వీనర్ దల్లి రామాంజనేరెడ్డి, ఈసీ మెంబర్స్ పెన్మర్తి సురేష్, శ్యామ్, జిల్లా ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు బల్సు సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు టీవీఏ గోపాలరావు, ఎల్ఐసి కృష్ణమూర్తి, గంధం గోపాలకృష్ణ, కొండ్రెడ్డి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆవిర్భవించిన మానవత ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం మన రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది మానవ జాతికి ఎన్నో సహాయాలు చేస్తూ ఈరోజు 22వ తేదీన ఇది వారోత్సవాల్లో భాగంగా మన జంగారెడ్డిగూడెంలో ఈ కార్యక్రమం మన యొక్క మూర్తి గారు, ఇతర మా సిస్టర్ గారు
రంగప్రసాద్ గారు ఇతర మానవతా పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏదైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క శక్తి వంచనలా కూడా కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థ మన రాష్ట్రంలో పలు పట్టణాల్లో పలు గ్రామాల్లో ఆవిర్భవించి ప్రతి ఒక్కరికి ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఉంది. ఒకరు చనిపోయినప్పుడు ఎవరు పట్టుకున్నప్పుడు కూడా వారి యొక్క బాడీని తీసుకెళ్లేది ఈ యొక్క మానవత. ఇంతకన్నా ఇంకా గొప్ప విషయం ఉంది. ఆర్థికంగా కానీ ఇంకా వేరే విధంగా అన్ని విధాలు కూడా ఈ యొక్క మానవతా సంస్థ పేదల చదువుల కోసం ఇతరత్ర అన్నింటిలో కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశాన్ని ఆవిర్భించడానికి వీళ్ళందరూ కూడా ఈ యొక్క జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఈ యొక్క మానవతా శాంతి ర్యాలీని ఆచరించాలని చెప్పి వీరి యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థకు వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి యొక్క సంస్థకు ప్రోత్సాహాలు అందించి దీన్ని ఇంకా దిగ్విజయంగా ముందానికి విగ్రహాల్లో కూడా ఆవిర్భావానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అట్లాగే ఈ యొక్క మానవతా సభ్యులు అందరూ కూడా ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థలో ఒక సభ్యుడిగా అయినందుకు చాలా గర్వపడుతున్నాను. రీసెంట్గా మా యొక్క సోదరి ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సభ్యత్వం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ ర్యాలీని ముఖ్యంగా ఇప్పుడు నా ద్వారా ఈ యొక్క పెద్దల ద్వారా ఈ ప్రారంభించడానికి నన్ను పిలిచినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సంస్థ జంగారెడ్డిగూడెంలో ఏర్పడి రాష్ట్రంలో 110 మానవతా యూనిట్లు ఏర్పడటానికి అంకురార్పణ ఈ జంగారెడ్డిగూడెంలో జరగడం ఈ జంగారెడ్డిగూడెం ప్రజలుగా చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే పుట్టింది మాత్రం మానవతా జంగారెడ్డిగూడెంలోనే. సుమారు 90,000 మంది సభ్యత్వంతో మానవ సంస్థ కొనసాగుతుంది. అనేక జిల్లాల్లో ప్రెజర్ బాక్సులు కానీ శాంతిరథాలు కానీ ఉండడం జరిగింది. ఎవరైనా సరే ఆపదల్లో ఉన్న వాళ్ళ కన్నీటి పట్టును రెండైనా తొడవాలనే కాన్సెప్ట్ తోటి ఈ మానవ సంస్థ ఏర్పడడం జరిగింది. మానవతా సంస్థకి ఎవరైనా ఆర్తులు కానీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే మీరు తెలియజేసినట్లయితే మా వంతు సహాయ సహకారం అందిస్తాం. అలాగే దాన్ని అందరూ వారోత్సవంలో భాగంగా ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలు పెంపొందించాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని, రాగద్వేషాలకి అతీతంగా కొంతవరకు ప్రయత్నం చేయాలని ఆ సదుద్దేశంతో ఈ కార్యక్రమం డెకప్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా సిఐ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీస్ నుంచి నాగేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. రాజేష్ గారు కూడా మా మెంబరు అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే మొక్కలకు సంబంధించి ఏమైనా సరే మీరు పర్యావరణం సంబంధించి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించడం కోసం ముందుకొచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత నెల 27వ తేదీన బొట్టాయిగూడెం మండలం మర్లగూడానికి చెందిన పరిటాల లక్ష్మీనారాయణకు చెందిన ఏటీఎం నుంచి 30,000 రూపాయలు తస్కరణకు గురైనట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజికి ఫిర్యాదు చేశారు. తన నగదు ఇప్పించాల్సిందిగా లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్లేవజోజి కోరారు. యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద 3,500 రూపాయలు నగదు డ్రా చేయాలని ఒక వ్యక్తికి ఏటీఎం ఇస్తే డ్రా చేసి ఏటీఎం మార్చేశాడని, తన ఏటీఎం ద్వారా నగదు తస్కరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది. నెంబర్ బట్టి తెలిసిద్దా మనకి? మీ బ్యాంక్ ఒక లాగిన్ ఉండదా అకౌంట్? ఎవరైనా ఉంటే నెంబర్ ఇస్తే కొన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బ్రహ్మకుమారీస్ రాఖీలు కట్టారు. వారితో పాటు టీడీపీ పార్టీ మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఖమ్మంపాటి శిరీష పలువురు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వేడుకలు చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవంగా వికసన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రవణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం చేశారు. వికసన జయంతి వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా వైష్ణవ ఆగమమైన వైఖానస ఆగమానికి మూల పురుషుడైన వికనస మహర్షికి అష్టోత్తర పూజలు, నివేదన, మంగళ శాసనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం భక్తులు గోవింద నామస్మరణల మధ్య మంగళ వాయిద్యాలతో వేడుకగా జరిపారు. కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న ఉభయదారులకు శేష వస్త్రాలు, ఆశీస్సులు అందజేస్తారు. అర్చకులు నల్లూరి ఋషికేష్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు. మండలం రావికంపాడు, దొరసానిపాడు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో వర్షం కురిసింది. ఉదయం కాసేపు ఎండ వేసి తరువాత వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ప్రతికూల అనుకూల మార్పుల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చర్మ వ్యాధులకు గురవుతున్నట్లు వాపోతున్నారు. మరికొంతమంది వైరల్ జ్వరాలతోనూ, మరికొంతమంది టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతున్నట్లు తెలిపారు. పూటకో రకంగా వాతావరణంలో మార్పులు రావడంతో కాస్త ఉక్కపోతకు గురవుతున్నారు. కోల్కతాలో మృతి చెందిన ఆర్చికర్ పీజీ వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని కొయిలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ చేశారు. తాడేపల్లిగూడెం రోడ్ సెంటర్, బైపాస్, వినాయక టెంపుల్ వరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మానవహారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కోల్కతా మహానగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్లో ఆగస్టు 9వ తారీఖున రాత్రి పీజీ ట్రైనీ విద్యార్థిని మౌమితపై అత్యంత పాశవికంగా కర్కశంగా దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేయడం సిగ్గుచేటైన చర్యని తెలిపారు. బాధిత మృతురాలికి తక్షణమే న్యాయం చేయాలని, అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యురాలి మృతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలని, హత్యకు కారకుడైన సంజయ్ను కఠినంగా శిక్షించి బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు కళాశాల నాయకులు గురుగుంట్ల ఉదయ్, డి రవీంద్ర, శీలమంతుల వినయ్, గురుగుంట్ల భాస్కర్, వికాస్, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే ముస్తఫా, సోదం లక్ష్మణ్ దొర, గెల్లె సాయి, జంపల్లి హాసిని, మోదక పద్మశ్రీ, కనకదుర్గ, అంజలి, మాధురి పాల్గొన్నారు. ठीक है
అధ్యక్షులు ఈరోజు కేవలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కళాశాల నుండి బైపాస్ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ మరియు సెంటర్లో మానవహార కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే పశ్చిమ బెంగాల్ కలకత్తా అయితే విద్యార్థులపై అత్యంత పాశవికంగా కర్కశంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కౌన్సిల్ను కఠినంగా శిక్షించాలని ఈ రోజున ప్రగతిశీల ప్రభుత్వం విద్యార్థి సంఘం పీడిఎస్గా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్చికేకర్ మెడికల్ కళాశాలలో విధుల్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ మౌమితపై అత్యంత కర్కశంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆపై పెద్ద ఎత్తున దాడికి చేసి ఆమెను హత్య చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ దేశంలో 78 స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ దేశంలో మహిళలకి పూర్తిగా రక్షణ కరువైంది. కాబట్టి ప్రగతిశీల ప్రభుత్వం విద్యార్థి సంఘంగా మేము ఒకటాడుతూ ఉన్నాం. 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర సంవత్సరంలో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని పటిష్టంగా దిశ చట్టాలను, నిర్భయ చట్టాలను, పోక్సో చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మృతురాలు ఉందో ఆ మృతురాల కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించి అత్యవసరమైతే బహిరంగంగా సంజయ్ను కూడా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర న్యాయ విచారణ జరపాలని పీడిఎస్ విద్యార్థి సంఘం ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరు కాలువ వద్ద రహదారిని నిర్మించేందుకు మరమ్మతులు చేపట్టారు. జేసీబీతో ఆ ప్రాంతంలో కాలువ మధ్యలో ఏర్పాటు చేసే తూములపై మట్టిని చదును చేశారు. రహదారిని క్రమబద్ధీకరించారు. తూములలో పూడిక తీతలు సైతం తీసివేశారు. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా కాలువ పొంగి పొర్లింది. తూములపై వేసిన మట్టి మరోమారు వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. అమెరికా వెళ్లిన గుడివాడ ఎమ్మెల్యే రాముకు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి అమెరికాలోని ఫంక్షన్ కు హాజరైన రామును టీడీపీ ఎన్ఆర్ఐలు కలుసుకున్నారు. భారీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ రకంగా స్వాగతం పలికిన టీడీపీ ఎన్ఆర్ఐలను ఆయన కొనియాడారు. తెలుగు వారందరూ సమైక్యంగా ఉండాలని కోరారు. కలిసి పోరాటం చేస్తే విజయం మన సొంతం అవుతుందని తెలిపారు. నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో. నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో. మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో. అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే. కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటాడే.
క్రైస్తవ బంధుతోనయ్యరో బట్టలు పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం ముక్కంటి, కె భాస్కర్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా 184 అర్జీలు మీ కోసంలో నమోదయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ అర్జీల పరిష్కార రేటును పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందింది లేనిది పరిశీలించాలన్నారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు. అర్జీలు పెండింగ్, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలని తెలిపారు. వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 20వ తేదీ నుండి హౌస్ టు హౌస్ పరిశీలనను బిఎల్ఓలు చేపట్టవలసి ఉందని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల నమోదుకు సంబంధిత 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. ఈ విషయంపై విస్తృతంగా ప్రజలు అవగాహన పరచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మీకోసం కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా కూడా అర్జీదారులకు విష జ్వరాలు, డెంగ్యూ వంటి వాటిపై మైక్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. శ్రీసిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని, 30 దేశాలకు చెందిన 220 కంపెనీలు ఇక్కడ నెలకొన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. $4.5 మిలియన్ పెట్టుబడులతో, $4 బిలియన్ ఎగుమతులతో శ్రీసిటీ గొప్ప పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుందని తెలిపారు. శ్రీసిటీలో 1,200 కోట్ల పెట్టుబడితో 4,000 ఉద్యోగాలను ఇచ్చే తమ విభాగాలను నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 5 సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. పలు విషయాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వివిధ కంపెనీలను ప్రారంభించారు. అనంతరం సోమశిల ప్రాజెక్టును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. Always I'm having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. What all we have to serve the people at most efficiently, it will happen. Not now,
That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the fourth time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy, day by day development has taken place. If you go to any country today, Indians are inevitable for any development. IT means Indian. For every 4 IT professionals in the world, one is Indian. Among Indians, out of 4, one is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. కోయలగూడెం మండలం రామానుజపురం సమీపంలో ఉన్న బైనేరు కాలువలో వ్యక్తి గల్లంతయ్యారు. రామానుజపురం గ్రామానికి చెందిన అడప అంకాలయ్యగా గుర్తించారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం బైనేరు వంతెన వద్ద వలలతో మృతదేహం కోసం గాలింపు చేసేందుకు పలువురు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, జాలర్లు బైనేరు వంతెన వద్దకు చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ చేసిన సభ్యులు, పాల్గొన్న పలు శాఖల అధికారులు. బైనేరు వాగులో గల్లంతైన కోయిలగూడెం మండలం రామానుజపురంకు చెందిన అంకాలయ్య. జంగారెడ్డిగూడెంలో వలలతో మృతదేహం గాలింపుకు ప్రయత్నం చేసిన కుటుంబీకులు, బంధువులు. ఏటీఎం కార్డు మార్చి నగదు తస్కరించారని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజికి ఫిర్యాదు చేసిన బుట్టాయిగూడెం మండలం మర్లగూడానికి చెందిన పరిటాల లక్ష్మీనారాయణ. శ్రావణ నక్షత్రం సందర్భంగా గోకుల తిరుమల పార్వతగిరి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం. రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.